కాబట్టి శ్రమల కొలిమి గుండా ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇష్టపడి కష్టపడి వెళ్ళాలి. ఇష్టపడి కష్టపడి మెరా కుచ్ భీ నయే అని పక్కకు తప్పుకొని లోకానుసారంగా నేను వెళ్ళిపోతా అంటే నీతో దేవుని ఆత్మ ఉండదు, దేవుని సన్నిధి ఉండదు, దేవుని అభిషేకం ఉండదు, దేవుని కృప ఉండదు, దేవుడు ఉండడు. అర్థమవుతుందా? నిద్రమత్తు గల మనస్సు దేనికి సాదృశ్యం? కొరింథీ పత్రిక ప్రకారం సాతానుకు సాదృశ్యం. కొంతమందికి బయట నిద్ర రాదు, ఎన్ని ముచ్చట్లు పెట్టినా నిద్రలు రావు కదా. చర్చిలోకి వస్తే నిద్ర వస్తుంది. ఇంద్రియాల్లో ఒక ఆమె ఉంటుంది, ఆమె నిద్రపోలేకనే చర్చికి వస్తుంది. వచ్చి కూర్చుంది అనుకో, ఇంకా సూపర్. ఆమెకు మత్తగోలు వేసుకుని నిద్ర రాదు ఇంటికాడ. మత్తగోలు అంటే తెలుసా? మత్తగోలు తెలుసా? ఏం తెలుసు? మత్తగోలు వేసుకున్న నిద్ర రాదు ఇంటికాడ. కానీ చర్చిలకు వస్తే మాత్రం అబ్బా, దేవుని వాక్యం అంటే జోలపాట లెక్క ఉన్నది. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం, దేవుని సన్నిధిని ఏం చేయడం? నిర్లక్ష్యం చేయడం, నిర్లక్ష్య వైఖరి. ఇప్పుడు ఒక ఆయనని మనం చెడ్డ చూపు చూసినాం అనుకో, దానికి కారణం ఏంటిది? దేవుడు అంటే భయం లేకనే కదా. భయం ఉన్నవాడు చెడు చూపు చూస్తాడా? భయం ఉన్నామే చెడు చూపు చూస్తుందా? భయం లేక. భయం ఉంటే వాటి జోలికి వెళ్ళము. ఆమేన్, హల్లెలూయా. అలాగే మందిరంలోకి వస్తే దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం. నిర్లక్ష్యం చేసేవారు ఖచ్చితంగా ఏం చేస్తారు? నిద్రపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రమల కొలిమి, శ్రమల ద్వారా విధేయతను పొందుకుంటావు. శ్రమల ద్వారా ఏంటండి? 10:32 ఏముంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32. ఆగో మనం వెలిగింపబడిన తర్వాత ఒక పోరాటం దేవుడు మన కొరకు ఉంచాడు. ఏంటి ఆ పోరాటము? రైట్, ఒక పోరాటం మన కొరకు ఉన్నది. ఆ పోరాటంలో మనం విజయం సాధించాలి అంటే అది శ్రమతో కూడిందంట. అందుకు మనం పూర్వ దినములు అంటే మనకంటే ముందున్న సేవకులని, ప్రవక్తలను ఏం చేయాలి? జ్ఞాపకం మనకు చేసుకోవాలి. వారు పోరాడి ఏ విధంగా గెలిచారో దాన్ని మనం సూచనగా మనం ముందుంచుకొని సాగాలి. ఆమేన్. ఏలియా ఎలాగా శ్రమల గుండా పోరాడాడు, పోరాటంలో ఎలా ముందుకెళ్ళాడు. వెలిగింపబడిన తర్వాత చాలా పోరాటాలు ఉంటాయండి, చాలా పోరాటాలు ఉంటాయి. ఇప్పుడు ఒక లైటు వేయకముందు, బయట లైట్ ఉంది, ఆ లైట్ వేయకముందు దాని దగ్గరికి ఏమైనా పురుగులు వస్తాయా అండి? దాని కిందికి ఏమైనా కప్పలు వస్తాయా అండి? రావు. ఇప్పుడు లైట్ వేసామనుకో, అక్కడికి ఏమొస్తుంటాయి? పురుగులు. అవి చిన్న చిన్న పురుగులు అయితే పర్వాలే, చిన్న చిన్న పురుగులు వచ్చి లైట్ మీద వాలుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. కానీ ఒకవేళ ఇంతలో పురుగు వచ్చి దాన్ని తగిలింది అనుకో, ఏమైంది? పోరాటం. వెలిగింపబడిన తర్వాత దానికి ఏమున్నది? ఇతర శత్రువుల ద్వారా ఏమున్నది? పోరాటం. ఇంతలో పురుగు వచ్చి తగిలిందనుకో ఏమొస్తుంది? తట్టుకోవాలి. ఎందుకంటే దాని ఆ పురుగుల ప్రభావం ఏంటిదంటే, వాటి ప్లాన్ ఏంటంటే ఈ లైటును వెలగకుండా చేయడమే. పగల కొడితే అది ఏమవుతుంది? సమస్యలు, సాతాను కుయుక్తి. వెలిగింపబడిన తర్వాత మనకు చాలా పోరాటం ఉంటుంది. ఆ వెలుగును మన దగ్గర నుండి తీసేయాలి, వాడి కుయుక్తి. కానీ ఆ వెలుగును ఆర్పకుండా
దాన్ని ఇంకా వెలిగించుకుంటూ సాతానుతో పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. సాతానుతో పోరాడాలంటే శ్రమలు తప్పవు, శ్రమలు తప్పవు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనమైతాం, లేచి నిలబడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి దుష్ట శక్తులతో, వాటి క్రియలతో, ఆ దుష్ట ఆత్మ కలిగిన మనుషులతో, సమస్యలతో పోరాడాలి. కానీ ఓడిపోవద్దండి, అవిశ్వాసం కలిగి వెనుకడుగేయొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, చూడండి, కుటుంబంలో శ్రమల కొలిమి. కుటుంబంలో ఏముంటాయి? శ్రమల కొలిమి. ఫస్ట్ పాయింట్ మీరు రాసుకోండి, కుటుంబంలో శ్రమలు. కుటుంబంలో శ్రమల కొలిమిలో నుండి మనం దాటించబడితే తప్ప మనకు ఆశీర్వాదం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమల కొలిమిలో నుండి మనం దాటించబడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, దేవుని పిల్లలరా, కుటుంబములో శ్రమల కొలిమి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం చూడండి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము చదవండి. 1వ అధ్యాయం నుండి 1వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, ఎంత డేంజర్ అండి ఇది. ఎంత డేంజర్. హోషేయ అని ఒక మంచి దైవజనుడు అండి. ఆ గొప్ప సేవకుని యొద్దకు దేవుడు వచ్చి, దేవుడు అంటున్నాడు, హోషేయ వ్యభిచారం చేస్తుంది, ఆ వ్యభిచారము చేసే స్త్రీని నీవు వివాహం చేసుకో. ఆ వ్యభిచారము చేసి కన్న పిల్లలున్నారుగా, ఆ పిల్లలను నువ్వు తీసుకో. ఈ పని ఎవరైనా చేస్తారా అండి? చెయ్యరు, ఎవరు చేయరు. వ్యభిచారురాలని వివాహం చేసుకోగలుగుతారా? ఆమె వ్యభిచారం చేసి, అంటే వివాహం కాకమునిపే ఆమెకు పిల్లలయ్యారు, ఆ పిల్లలను కూడా నువ్వు తీసుకో అని దేవుడు అంటున్నాడు. ఇది ఒక నీతిమంతునికి సాధ్యమేనా? అంత కూడా కాదు. ఎంత పనికి మాలినోడైనా కానీ దానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఇప్పుడు వ్యభిచారములో ముందుకు సాగుతున్న ఆ స్త్రీని వివాహం చేసుకోమన్నాడు కనుక దేవుడు ఈయన చేసుకున్నాడు. వ్యభిచారములో ఉన్న స్త్రీని వివాహం చేసుకున్నాక, వ్యభిచారం ద్వారా వివాహం కాకముందుకే పిల్లలు పుట్టారు, ఆ పిల్లలను కూడా ఆయన తీసుకున్నాక వారి ద్వారా ఇప్పుడు ఈ హోషేయకు కష్టాలు ఉంటాయా, సుఖం ఉంటుందా? చెప్పండి. అతని ద్వారా ఇప్పుడు అతనికి
ఆమె ద్వారా, ఆమెకు పుట్టిన పిల్లల ద్వారా శ్రమలు ఉంటాయా, సంతోషం ఉంటుందా? చెప్పట్లే. శ్రమలేగా. అలా అని ఓషయ్య పక్షాన దేవుడు ఉన్నాడా లేడా? ఓయ్యా, ఏంటి నాయన వ్యభిచారంలో ఉన్నామని పెళ్లి చేసుకున్నావు, ఆవిడని వివాహం ఆడుచున్నావు, ఆమెకు పుట్టిన పిల్లలను వివాహం ఆడుచున్నావు, అంటే ఆమె పుట్టిన పిల్లలను తీసుకుంటున్నావు. వారు వివాహము చేసుకున్న తర్వాత కూడా వారు పాపమే చేస్తున్నారు, వ్యభిచారమే చేస్తున్నారు. ఓషయ్య, నీ భార్య పలానా ఆయనతో వ్యభిచారం చేస్తుందయ్యా. ఏం సేవకుడివో, పనికి మాలిన సేవకుడివో అని కొందరు అన్ని ఉండొచ్చేమో. వాళ్ళ అన్న, వాళ్ళు నిందలేసిన, వాళ్ళ అభండాలేసిన ఆ సేవకుని పక్షాన దేవుడు ఉన్నాడా లేడా? చెప్పండి, ఉన్నాడా లేడా? అరే, ఆయన భార్య వ్యభిచారి, వ్యభిచారము ద్వారా పిల్లలను కన్నది, వివాహం అయిన తర్వాత కూడా ఆ వ్యభిచారం మర్చిపోవట్లే. ఆమె వ్యభిచారం చేసి పలానా ఆయన దగ్గర కొంత డబ్బు తెచ్చుకుంటే తిరిగి ఈయన పోయి మళ్ళీ ఆయనకు డబ్బు కడుతున్నాడు. మీ భార్య నా దగ్గర డబ్బులు ఎత్తుకపోయింది అయ్యా అంటే. ఇంత భయంకరమైన కుటుంబంలో ఉన్న ఓషయ్యతో దేవుడు ఉన్నాడా లేడా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు నేను సెలవిచ్చేది ఒకటే. ఒక వ్యక్తిని మనం చూస్తే ఆ వ్యక్తితో దేవుడు ఉన్నారా లేరా, అదే మనకు కావాల్సింది. ఒక సంఘములో దైవజనుని చూస్తే ఆ దైవజనునితో దేవుడు ఉన్నాడా లేడా, దట్స్ ఇంపార్టెంట్. కానీ సంఘానికి వచ్చేటోళ్ళు ఫలానా ఇలా చేస్తుంది, ఫలానా ఆయన ఇలా చేస్తాడు, నథింగ్ టు వరీ. దాన్ని చూడొద్దు, దాన్ని పట్టించుకోవద్దు. సంఘాన్ని నడిపించే నాయకునితో దేవుడు ఉన్నాడా లేడా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భార్యతో దేవుడు ఉన్నాడా లేడా, లేదా ఆయన పిల్లలతో దేవుడు ఉన్నాడా లేడా, ఆయన నడిపిస్తున్న సంఘానికి వచ్చే వాళ్ళతో దేవుడు ఉన్నాడా లేడా, అది కాదు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇది మరి చాదస్తం అండి. కాబట్టి దేవుని పిల్లారా, కుటుంబంలో శ్రమలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంటుంది. దేవుడే ఆ ముళ్ళును పెడతాడు. కాదు కూడదని ఆ ముళ్ళును ఊడబెరుకాలని ప్రయత్నించుటకు లోకానుసారమైన బ్రతుకులో పడితే అది నీకు శాపంగా మారే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. లోకమంటే పాపమురా చెల్లమ్మ, లోకము నీ కొద్దురా చెల్లమ్మ. ఒకటి మనం ఆలోచించాలి, ఎదుటి వ్యక్తిని మనం చూసేటప్పుడు మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి వైపు మనం చెయ్యెత్తి ఏలెత్తి చూయించామో ఒక 4 ఏళ్ళు మన వైపే చూస్తుంటాయి. హల్లెలూయా. ఇంకా అది నీతిమంతుల వైపు అయితే చాలా డేంజర్. అది ఇంకా దైవజనులు యాజకుల వైపు అయితే ఇంకా కష్టం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంటే పాపమురా చెల్లమ్మ, లోకము నీ కొద్దురా చెల్లమ్మ. లోకమంటే పాపమురా చెల్లమ్మ, లోకము నీ కొద్దురా చెల్లమ్మ.
మోసగాండ్లు మసలుతున్నారమ్మా, కామంతులే కపటుల కాలమురా చెల్లమ్మ. వద్దురా చెల్లమ్మ లోకమొద్దురా, వద్దురా చెల్లమ్మ స్నేహమొద్దురా, వద్దురా చెల్లమ్మ లోకమొద్దురా, వద్దురా చెల్లమ్మ స్నేహమొద్దురా. పాడవే కోయిలా కల్పనా చేయుమా, పాడవే పాడవే కోయిలా, పాడవే పాడవే యేసయ్య పాట, నా యేసయ్య పాట. పాడవే కోయిలా. గ్లోరీ గ్లోరీ. నీ మనసే నిన్ను మాయ చేయునమ్మా. ఏం కొడతారు అసలే, దీనికి అసలు మన పాట కోరుతుందా? ఒక్కరే కొట్టండి ఎవరన్నా, డోలు కొట్టు. నీ మనసే నిన్ను మాయ చేయునమ్మా, చెడు తలంపులే చెరుపు చేయునమ్మా. కొడతా. నీ మనసే నిన్ను మాయా చేయునమ్మా, చెడు తలంపులే చెరుపు చేయునమ్మా. ప్రతి మాట నీవు దేవునికి చెప్పాలమ్మా, ప్రతి చూపు నీవు దేవునికి చూపాలమ్మా. పదిలమురానా చెల్లమ్మ, పదిలమురానా చెల్లమ్మ. పాడవే కోయిలా స్వర కల్పనా చేయుమా, పాడవే పాడవే కోయిలా, పాడవే పాడవే యేసయ్య పాట, నా యేసయ్య పాట. పాడవే కోయిలా స్వర కల్పనా చేయుమా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యభిచారిని వ్యభిచారం ద్వారా కన్న పిల్లలను తాను తీసుకొని ఆ వ్యభిచారిని వివాహం చేసుకున్న ఆ వ్యక్తి కుటుంబంలో సంతోషం ఉంటుందా? ఉంటుందాగా అగా ఉంటుందా? సమాధానం ఉంటుందా? భార్య చెబితే వింటదా? పిల్లలు చెబితే వింటారా? అతనికి శాంతి సమాధానము నెమ్మది ఉంటుందా? అలా అని ఆ వ్యక్తితో దేవుడు ఉండకుండా వెళ్ళిపోతాడా? ఎందుకంటే దేవుడు చెబితే ఆ పని చేశాడు. ఆమేన్. దేవుని మాట విన్నవాడు, లక్ష్య పెట్టినవాడు కనుక అతనితో దేవుడు ఉన్నాడు, ప్రవచించాడు. దేశాల గురించి, రాష్ట్రాల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి ప్రవచించాడు. రానున్న కాలము గురించి కూడా ప్రవచించాడు. ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రొఫెట్ ఇన్ దిస్ బైబల్. పరిశుద్ధ గ్రంథంలో ఆయన కూడా ఒక గొప్ప ప్రవక్త. హోషేయ. సులభంగా చూడొద్దండి. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, ఎవరి గురించి? ఒక సంఘం, వలిగొండలో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘం గురించి వచ్చి చెబుతుంది. ఒక ఫలానా పాస్టర్ గారు భార్య ఎట్లయ్య గారు
అసలు ఏం సంఘమో ఏమో, ఫలాని పాస్టర్ గారు కూతుర్లు కుమార్తెలు ఇట్లా అయ్యారు, ఏం సంఘమో. పిచ్చిదానా, వాళ్ళ వైపు చూడకు, సేవకునితో దేవుడు ఉన్నాడా లేడా? ఆమేన్. సంఘానికి మూల స్తంభమైన సేవకునికి దేవుడి కృప ఉందా లేదా? దేవుని జత ఉందా లేదా? దేవునితో మాట్లాడగలిగిన స్థాయి ఉందా లేదా? వాక్యములోని సత్యాలు తీసి చెప్పగలిగిన స్థాయి ఉందా లేదా? సంఘాలు కడుతున్నాడా, కట్టట్లేదా? ఆత్మలను రక్షణలోకి నడిపిస్తున్నాడా, నడిపించట్లేదా? అందుకే పేతురు యేసు క్రీస్తుని చూడక ఎవరిని చూసి పడిపోయాడు? ఓడలో యేసయ్య శిష్యులు 12 మంది ఉన్నారు. సముద్రం మీద యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు. 12 మంది శిష్యులు ఆ ఓడలో ఉన్నారు. అప్పుడు పేతురు చూసి, నాయనా నువ్వు ప్రభువా అన్నాడు. నేను ప్రభుని అన్నాడు. అయితే నేను నీ దగ్గరకు వస్తానయ్యా అని అన్నాడు. రా అన్నాడు యేసయ్య. నీటిపైన దిగాడు. అలలు వస్తున్నాయి విపరీతంగా. ఆ అలల మీద పేతురు అడుగుపెట్టి నడుస్తున్నాడు. అలలు ఆయనను ముంచలే, సముద్రంలో ఆయన మునగలే. నీటిపైన నడవడం అంటే అంత తేలికనా? తేలికనా? మీలో ఎవరైనా నడుస్తారో చెప్పండి. నడుస్తావారా? నడవగా. మీలో ఎవరైనా నడుస్తారా? ఎవరు నడవరు. కానీ యేసయ్య వైపే చూస్తే నీటిపైన నడవగలరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతటి శ్రమనైనా ఓడించగలరు. ఆమేన్. యేసుని చూస్తూ ఓడల నుండి దిగి అడుగుపెట్టి యేసయ్య వైపు చూస్తూ ప్రభువా 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 అని వెళ్తుంటే సముద్రం ఏం చేయలే, అలలేం చేయలే. కానీ యేసుని చూచుట విడిచి వస్తున్న గాలి వైపు, అలల వైపు, సముద్రం వైపు, వెనకాల అరుస్తున్న శిష్యుల వైపు చూడగానే ఏమయ్యాడు? మునిగిపోయాడు. మునిగిపోతున్న దేవుడు వదిలేశాడా? యేసయ్య గబుకున 2 అడుగులేసి చెయ్యి బట్టి లేపి తన కౌగిట్లో దాచుకున్నాడు. అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనంలో యోబు అంటాడు ఒక మంచి మాట, విలువైన మాట. శ్రమపడు వారిని, వారికి కలిగిన శ్రమ వలన, శ్రమపడు వారికి కలిగిన శ్రమల నుండి ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయను. విడిపించువాడు ఆయనే, బాధ పెట్టువాడు ఆయనే, తిరిగి విధేయతలోకి నడిపించువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఒక పాఠం, సంఘానికి ఇవ్వవలసిన పాఠం ఇది. దేవుని పిల్లలరా, నా దగ్గరకు వచ్చి పలానా పాస్టర్ గారి భార్య ఇట్లంట, పలానా పాస్టర్ గారి కూతుర్లు కుమార్తెలు ఇట్లంట. పిచ్చిదానా, వాళ్ళ వైపు చూసేది కాదు, ఆత్మీయుల వైపు చూడాలి, విశ్వాసుల వైపు చూడాలి, కానీ అవిశ్వాసుల వైపు చూడొద్దు. ఆ సేవకునితో దేవుడు ఉన్నాడా లేడా చూడు. ఆ సేవకుడి సాక్ష్యం బాగుందా లేదా చూడు. ఆ సేవకుడు ఉదయం లేచి దేవునితో మాట్లాడుతున్నాడా చూడు. ఆ సేవకుని ద్వారా సంఘాలు కట్టబడుతున్నాయా చూడండి. ఆ సేవకుని ద్వారా ఆత్మల రక్షణలోకి వస్తున్నాయా వస్తలేవా చూడాలి. అదంతా మనకెందుకు? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. చివాట్లు పెట్టి పంపించాను. ఎందుకంటే వీళ్ళు ఆత్మీయుల వైపు చూడరు, ఆత్మీయంగా ఎదిగే వారి వైపు చూడరు. ఆత్మలో బలహీనైన వారి వైపు చూస్తే వారు బలహీనమవుతారు. ఎందుకంటే వీళ్ళలో ఉన్న దెయ్యం వాళ్ళ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, వీరిలో ఉన్న అవిశ్వాసం వాళ్ళ మీద కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఆత్మీయుని వైపు చూస్తే మనం వెలుగుతాము. ఆమేన్. ప్రకాశిస్తాము. ఆమేన్.
సమస్యను ఓడిస్తాము, ఆమేన్. పోరాటంలో గెలుస్తాము, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మారాలేం. పనికి మాలిన వారి వైపు చూడొద్దు, సాక్ష్యం లేని వారి వైపు చూడొద్దు. నథింగ్ మనకు అవసరం లేదు, వదిలేయాలి. చూడండి, ఔషయ భార్య వైపు, పిల్లల వైపు చూస్తే సంఘం కట్టబడుతుందా? వారి వైపు సంఘస్థులు చూస్తే సంఘం కట్టబడుతుందా? దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, అధికారులు వారి వైపు చూస్తే ఈయన ప్రవక్తను ఎంచగలరా? దేవుడు ఉన్నాడు, ఆమేన్. దేవుడు ఉండడం ప్రాముఖ్యం. ఒక వ్యక్తి వెంట దేవుడు ఉండడం ప్రాముఖ్యం, ఆ వ్యక్తిని మనం చూడడం ప్రాముఖ్యం, ఆమేన్. ఆ వ్యక్తి అడుగు జాడలో నడవడం ప్రాముఖ్యం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కుటుంబంలో శ్రమ. యోబు ఉన్నాడు. యోబు కుటుంబంలో భయంకరమైన శ్రమ వచ్చింది. ఆయన గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, గిత్తల మందలు ఒకరోజే చనిపోయాయి. కొన్ని ఎత్తుకెళ్ళిపోయారు. 10 మంది పిల్లలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే ఒక రోజు ఇల్లు కూలి చనిపోయారు. ఆయన భార్య ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన ఒళ్ళంతా భయంకరమైన రోగం, కుష్టి వ్యాధి కూడా ఎలా కలుగుతుంది, అలాంటి రోగం. శరీరం మొత్తం కురుపులయ్యాయి. చీము రక్తం వెళ్ళగక్కుతుంటే కుక్కలు నాకాయి. కుటుంబంలో అంత శ్రమ అనుభవిస్తున్నాడు యోబు. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోయాయి. 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయాడంటే ఎంత దరిద్రుడు అంటారానరా, ఎంత శాపగ్రస్తుడు అంటారానరా. ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, ఎంత దరిద్రుడురా అంటారానరా. భార్య కూడా థూ అని ఉంచేసి ఆ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదని చెప్పి వెళ్ళిపోయింది. ఊరి ప్రజలు ఏమనుకుంటారు, ఇతనంత దరిద్రుడు లేరా, ఎంత శాపగ్రస్తుడురా అనుకుంటారు. సాధారణమే. కానీ యోబుతో దేవుడు లేడా? ఉన్నాడా లేడా? శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నప్పుడు నీతో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, ఆమేన్. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి శ్రమకు మనం తాళిమి కావాలి, నిలబడాలి. చూసేవాళ్ళు ఏమంటారు, ఆయన ఇల్లుని ఆయన కట్టుకోలేకపోయాడు, ఆయన ఆస్తిని ఆయన కాపాడుకోలేకపోయాడు, ఆయన భార్యనే థూ అని ఉంచేసి కట్టిన తాళి తీసి మొఖాన కొట్టి వెళ్ళిపోయిందయ్యా. ఇంకా ఆయనేం సేవకుడు, ఆయనేం యాజకుడు, ఆయనేం సంఘం కడతాడు. మాటలు వస్తాయా రావా చెప్పండి? ఆత్మీయంగా లేని వారికి ఇది అర్థమవుతుంది. ఆత్మీయ పరిపక్వత లేని వారికి, దేవునితో కనెక్షన్ లేని వారికి అలాంటి మాటలు వస్తాయి. కానీ ఆత్మీయంగా ఎదిగిన వారు, దేవునితో వాళ్ళు అంటుకట్టబడిన వారు, వారి చూపు వేరే. ఈ వ్యక్తి బూడిదలో బొరుతున్న ఇతని దగ్గర దేవుడు ఉన్నాడు, ఆమేన్. ఇతని చీము వెళ్ళగక్కుతున్న శరీరంలో నుండి కుక్కలు వచ్చి నాకుతున్న ఇతనితో దేవుడు ఉన్నాడు. ఈరోజు కాకుండా రేపైనా ఇతని ద్వారా సంఘం నిలబడుతుంది, సేవ కట్టబడుతుంది, ఇతని ద్వారా కుటుంబాలు స్థిరపడతాయి. దేవుడు ఇతని పక్షాన ఉన్నాడని ఆత్మీయులు గ్రహిస్తారు, ఆమేన్. కానీ ఆత్మీయంగా బలహీనమైన వారు ఉంటారే, వారు మీదివే చూస్తారు. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మనం అలా ఉండొద్దు, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె అన్నది మొన్న ఒకరికి చెప్పిందంట, అయ్యగారికి ఏమైందిగా, కిడ్నీ చాలా దెబ్బతిన్నదంట.
ఇక అయ్యగారు ఇక దేవుని పని చేయలేడంట. అయినా ఆయన దేవుని భక్తిలో అంత కరెక్ట్గా ఉంటే గా సమస్య ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆయన సరిగా లేడు అని సంఘస్థులు కొద్దిగా కొంతమందికి ప్రచారం చేసిందంట. చేసేసరికి ఆ వార్త అట్ట తిరిగి నా దగ్గరకు వచ్చింది, నా చెవిలో పడ్డది. వాళ్ళు అనుకొని నా దేవుడు నాతో ఉన్నాడు, ఆమెన్. అది నాకు అంత మాత్రం తెలియదా? వాళ్ళు అన్నారు, అన్న తెల్లారే కళానగర్లో మందిరానికి పునాది వేయబడ్డది, ఆమెన్. సంఘం అయిపోయింది. ఇప్పుడు చెప్పానుగా, బుధవారం సాయంకాలం 3 గంటలకు ఓపెనింగ్. దేవుడు లేకపోతే సంఘం ఎందుకు కట్టబడుతుందండి? కట్టబడుతుందా చెప్పండి? కట్టబడుతుందా? మంచి కూర్చో, జరుగు. హల్లెలూయా. అమ్మో, నీకేం చెప్తున్నా? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, మనం ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మీయ స్థాయి మనకు ఉండాలి, ఆమెన్. హల్లెలూయా. యాకోబు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. యాకోబు కుటుంబం ఎలాంటిదో తెలుసా మీకు? యాకోబు కుటుంబంలో జరిగిన పరిస్థితులు చాలా డేంజర్. ఆయనకు 2 భార్యలు, 2 ఉపపత్నులు. వారికి పుట్టిన సంతతి చాలా పెద్దది. 12 మంది కుమారులు, 1 కుమార్తె. వాళ్ళ కుమారులు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కుమార్తె ఒక ఆయనను ప్రేమించింది, దీనా. అప్పుడు ఈ 10 మంది పిల్లలు వెళ్ళిపోయి వాళ్ళని చంపారు. ఒక చెడ్డ పేరు. రాహేలు ఏం చేసిందో తెలుసా? తన తండ్రి ఇంటిలో ఉన్న విగ్రహాన్ని దొంగిలించిందో, చెడ్డ పేరు. యాకోబు చంపడానికి ఏశావు 400 మందిని వేసుకొని వస్తున్నాడని ఒక వార్త వినబడడం. పిల్లలే, ఆయన పిల్లలే. వారి కుమారుల్లో 1 కుమారుణ్ణి అమ్మివేశారు. తండ్రిని చాలా బాధ పెట్టారు. చూసే వాళ్ళు ఏమంటారు? నీ పిల్లలు సరిగా లేరయ్యా, నీ పిల్లలే ఒకరిని చంపేశారయ్యా, లేదా అమ్మేశారయ్యా అని రకరకాల మాటలు యాకోబుకు వినబడి ఉండొచ్చు. దేవుని పిల్లరా, కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎవరు సరిగా లేకపోయినా, ఎవరు ఎలా బ్రతుకుతూ ఉన్నా, ఆయన మాటకు తాళమిలుగాక ఏ త్రోవలో నడుస్తున్నా, ఎవరు ఎన్ని రకాలుగా ఆయనను చూసి అపహసించిన యాకోబుతో దేవుడు లేడా? ఐగుప్తు దేశానికి యాకోబు ప్రయాణమవుతున్నప్పుడు దేవుడు యాకోబు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? చదవండి, ఆదికాండము 46వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆదికాండము 46:1 నుండి త్వరగా. అప్పుడు ఇశ్రాయేలులకు కలిగినదంతయు ఆగో, దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. చిత్తం మహాప్రభు అనెను. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. అబ్బా, ₹1,00,00,000 మాట అండి ఇది. ఏమంటుండే దేవుడు? ఐగుప్తుకు నువ్వు వెళ్తున్నావు కదా, నీతో పాటు నేను కూడా వస్తాను ఐగుప్తు దేశానికి. దేవుడే యాకోబుతో లేకపోతే, తన కుటుంబ సాక్ష్యాన్ని బట్టి, పిల్లల సాక్ష్యాన్ని బట్టి, తన భార్యల సాక్ష్యాన్ని బట్టి దేవుడు
ఆ కుటుంబంతో లేకపోతే, యాకోబుతో లేకపోతే ఎందుకు రాస్తాడండి? యాకోబు నీతో నేను ఐగుప్తుకు వస్తానని. కుటుంబస్తులను బట్టి ఆత్మీయుని మనం తక్కువ అంచనా వేయద్దు. సంఘస్థులను బట్టి సేవకుని తక్కువ చేయొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థులను బట్టి దైవజనుని తక్కువ చేయొద్దు. ఆయనతో దేవుడు ఉన్నాడా లేడా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయనతో దేవుని సన్నిధి ఉందా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సంఘాలు కడుతున్నాడా కట్టట్లేదా, రక్షణలోకి విశ్వాసులను అంటే అన్యజనులను నడిపిస్తున్నాడా నడిపించట్లేదా, ఇది ప్రాముఖ్యం. అతడు ప్రార్థనలో దేవునితో పోరాడుతున్నాడా పోరాడట్లేదా, ఉపవాసాలు ఉంటుండా ఉండట్లేదా, సంఘాన్ని నిలబెడుతున్నాడా నిలబెట్టట్లేదా. అన్ని జనుల మధ్య సేవ చేయుట సాధారణమైన విషయం కాదండి. క్రీస్తును నమ్మిన వారి మధ్య సేవ చేయడం చాలా సులభమే. ఒక గ్రామంలో 2000 మంది ప్రజలు ఉన్నారంటే అందులో ఒక 100-200 మంది యేసు ప్రభు నమ్మారంటే వారి మధ్యకి వెళ్ళిపోయి సేవ చేయడం చాలా సులభమే. ఒక 50 మంది యేసు ప్రభుని నమ్మినారంటే ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్త చేయడం సులభమే. లేదు, ఒక 500 మంది 1000 మంది ఆ గ్రామంలో యేసయ్యను నమ్మారంటే వారి మధ్యకి వెళ్ళిపోయి సువార్త చేయడం చాలా సులభమే, చాలా ఈజీ. ఇంకా సగం మంది యేసయ్యను నమ్మారు, సగం మంది నమ్మలేదు అంటే చాలా సులభంగా వాళ్ళని గుంజుకోవచ్చు. కానీ ఒక్కరు కూడా గ్రామంలో యేసు వైపు తిరిగిన వారు లేదంటే ఆ గ్రామంలో విశ్వాసులను తయారు చేయాలంటే అది కష్టమా కాదా? ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా? వాళ్ళకు అర్థమయ్యేటట్టు క్రీస్తుని గురించి చెప్పాలంటే ఇప్పుడు కళానగర్లో అదే, క్రీస్తుని నమ్మిన వారు లేరు. వారికి యేసుని గురించి ప్రకటిస్తే యేసయ్యనా ఈయనెవరు అంటారు. నేను అనుకున్నాను సిటీకి దగ్గరనే ఉంటుంది కానీ యేసు ప్రభు గురించి తెలియదంట వీరికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, కుటుంబ శ్రమల కొలిమిలో నుండి వెళ్తాడు. దైవజనుడైనా దైవజనులైనా కుటుంబంలో ఆత్మీయంగా ఎదిగిన వారైనా వారిని మనం చూడాలి కానీ బలహీనుల వైపు మనం ఎప్పుడు చూసి మనం బలహీనం కావద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మీరు రాసుకోండి, పరిచర్యలో శ్రమలు. పరిచర్యలో చాలా శ్రమలు ఉంటాయండి. పరిచర్యలు ఏముంటాయి? చాలా శ్రమలు ఉంటాయి. మొర్దుకై ఎస్తేరు ఇద్దరున్నారు. వారు పరిచర్యలో ఉన్నారు. ఆ దేశం పైకి ముప్పొచ్చింది. యూదా జనాంగం మొత్తము ఒక్కరోజే హతము కావాలని రాజుగారి దగ్గర నుండి ప్రధానమంత్రి శాసనము లిఖితము చేశాడు. పెద్ద సమస్య. ఆ సమస్యకు విరుగుడు, పరిష్కారం ఎలా? మొర్దుకై బట్టలు చింపుకొని బూడిద చల్లుకొని ఏడుస్తున్నాడు. ఎస్తేరు 200 మంది చిలికత్తలను ఏర్పరచుకొని ఆ రాజుగారి కోటలో మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంది. ఉపవాసం అండి. పరిచర్యలో శ్రమలు ఉండవంటే తప్పది. పరిచర్యలో చాలా శ్రమలు ఉంటాయి. రాజులతో, మంత్రులతో, ప్రధాన మంత్రులతో, అధికారులతో శ్రమలుంటాయి పరిచర్యలో. విశ్వాసులతో కూడా శ్రమలుంటాయి పరిచర్యలో. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో శ్రమల కొలిమి ఉంది. పరిచర్యలో శ్రమలున్నాయి. నాకెందుకులే అనుకొని మనము సైడ్ అయితే నీకు దేవుని బహుమానం ఉండదు, దేవుడు నీతో ఉండడు, దేవుని పట్టణం నీకు రాదు, దేవుని పట్టణానికి చేరవును. నేనేంటి? నేను రాణిని, 127 సంస్థానాలకు మహారాణిని,
నేను విలువైన వస్త్రాలు కట్టుకుంటున్నా, సమయానికి మంచి భోజనం చేస్తున్నా, చక్కగా టైంకు నిద్రపోతున్నా. సంఘం ఏమైపోతే నాకే, సంఘం ఎలాంటి కొలిమిలో పడితే నాకే, అపవాదికి దొరికితే నాకే, నేను చక్కగా బ్రతుకున్నాను ఎస్తేరు మహారాణి అని అనుకొని ఉంటే, దేవుని పిల్లరా, సంఘం భూమి మీద నిలబడకపోవు, యూదా జాతి ఉండకపోవు, ఈరోజు ఇజ్రాయెల్ దేశం అనేదే ఉండకపోవు. దాని తర్వాత సాతాను ఇంకెన్ని అభండాలు తీసుకొచ్చునో, ఇంకెన్ని కుయుక్తి తీసుకొచ్చునో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం ఏమైపోతే నాకే అని అనుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ సంఘం పెద్ద సంఘం, అందులోకి వెళ్ళి చేరుతారు. ఆ చర్చిలో నువ్వు పలకరించే వాళ్ళు ఉండరు, అసలు నువ్వు అంటే ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. నీ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు, నీ జాతకం తెలియదు, నీ కథ తెలియదు, నీ కారకం తెలియదు, నీ పేరే తెలియదు. సేవకుడు వస్తాడు, వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన నీడ కూడా నీ జోలికి రాదు. ఇక నీకు పరిచర్య చేసే అవకాశం ఎక్కడా? పరిచర్య చేసే అవకాశం ఎక్కడా? ఒక్క మాట చెప్పాలా, అలాంటి సంఘాల్లో ఉండి మీరు పరిచర్య చేసిన ఆ సంఘాల్లో పరిచర్య చేయడానికి మీకంటే ముందు నుండి చాలా అనుభవజ్ఞులు ఉంటారు. వారిని కాదని పెద్ద కిరీటం నీకేం తెచ్చిపెట్టరు. చిన్న చిన్న సంఘాలలో, అప్పుడప్పుడు ఎదుగుతున్న సంఘాలు, సువార్త అప్పుడే ప్రబలమవుతున్న సంఘాలు, అన్యజనుల యొద్దకు అప్పుడే వెళ్తున్న సంఘాల్లో ఉండి నువ్వు పరిచర్య చేస్తే నీకు దానికి బహుమానం ఉంటుంది. అంటే సముద్రాల మీద వర్షపు జల్లు పడితే ఫలితం ఏంటండి? వర్షపు నీళ్ళేనా? సముద్రంలో ఉండేది నీరేనా? ఆ నీరు వచ్చి ఈ నీరులో కలిస్తే లాభం ఏంటి? దాంట్లోనే పుష్కలమైన నీరు ఉంది సముద్రంలో. ఉన్నతమైన సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి, వాటిలో వెళ్ళిపోయి పరిచారకుడు చేరితే లాభం ఏంటి? అక్కడనే వేల మంది, వందల మంది పరిచారకులు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. లాభం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యూదా దేశములో అందరిని హతమార్చాలని ఒక ప్లాన్, కానీ ఎస్తేరు, మొర్దుకై వారు శ్రమల కొలిమి గుండా వెళ్ళారు. ఎస్తేరు మహారాణి ఒక దగ్గర అంటది, నాకు ఆ మాట చాలా ఇష్టం అండి. ఏమంటుందో తెలుసా? నేను నశిస్తాను కానీ నా ప్రజలను, సంఘాన్ని కాపాడుతాను అన్నది. ఆమేన్. నేను నశిస్తాను అంటే నా ప్రాణం పోయినా సరే, కానీ సంఘాన్ని అయితే నిలబెట్టాలి, సేవను కాపాడాలి, యూదా ప్రజలను కాపాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట అండి, ఏం మాట! ఈ మాట మీరు అనగలరా? నేను నశిస్తాను కానీ సంఘం మాత్రం ఎదగాలి. సంఘము దేవునికి మహిమకరంగా మారాలి, ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకోవాలండి. శ్రమలు ఉంటాయి, ఎక్కడైనా శ్రమలు ఉంటాయి. చాలామంది దైవజనులు ఈ రోజుల్లో మీతో అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తారు మీతో. ఎంతో తెలుసా? మీకు ఏ శ్రమ రాదు, మీ పైన ఎలాంటి శాప దోషాలు ఉండవు. ఆ శాప దోషాలు యేసయ్య రక్తంలో కడగబడ్డాయి. వీళ్ళంటే జరిగేది కాదు అది. ఆయన రక్తం కార్చాడు ఆ మహానుభావుడు, ఆయన వల్ల ఆ రక్తంలో కొట్టుకెళ్ళిపోయాయి. కానీ మీకు ఏ దుఃఖం ఉండదు,
మీ దుఃఖము తూర్చబడుతుంది, మీ సంతోషం, ఆ దుఃఖం సంతోషం కాబోతుంది. అవుతుంది, సంతోషం కాదని కాదు, ఒక రోజు వస్తే దేవుడే దాన్ని చేస్తాడు. కానీ దానికంటే ముందు దుఃఖమైతుందిగా, దుఃఖమైతుందిగా, కన్నీరైతే వస్తుందిగా. మరి దాని సంగతి ఏంటి? దాని గురించి చెప్పరు. దేవుడు వచ్చి తుడిచేటప్పుడు నీ దుఃఖం తుడబడుతుంది అంటే ఆయన ఎలాగైనా తుడుస్తాడు, నువ్వు అన్నా అనుకున్నా. హల్లెలూయా. మొత్తం దుఃఖమే రాకుండా చేయమనండి ఏ సేవకునైనా, చేయమనండి. ఏ కష్టం ఏ కుటుంబంలో రాకుండా చేయమనండి. అది వాక్య విరుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెట్టు అన్నప్పుడు ఆకు కదలకుండా ఉండదు, మేఘం అన్నప్పుడు వర్షం కురవకుండా ఉండదు, భూమి అన్నప్పుడు పంట నీయకుండా ఉండదు. అర్థమవుతుందా? దేవుడిస్తే మనిషి అన్నప్పుడు శ్రమలు రాకుండా ఉండవో. కానీ ఆ శ్రమలు దేవుడు మనకు ఆజ్ఞాపించిన శ్రమలు రావాలి. మన సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో లేనిపోని శ్రమలు తెచ్చిపెట్టుకొని అందులో మనం చిక్కిపోయి బాధపడిపోయి చివరికి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోవద్దు. ఆమెన్, హల్లెలూయా. మూడోదిగా మీరు టిక్ చేసుకోండి, సంఘ పరిచర్యలో శ్రమల కొలిమి. సంఘ పరిచర్యలో శ్రమల కొలిమి. నువ్వు ఒక సంఘములో ఇన్వాల్వ్ అయ్యి ఆ సంఘములో పరిచర్యలో నువ్వు ముందుకెళ్తుంటే అక్కడ కూడా శ్రమల కొలిమి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? శ్రమల కొలిమి ఉంటుంది. సమయలయ్య గారు చిన్నతనంలోనే దేవుని పనికి వచ్చాడు, సంఘములో పరిచర్య కొరకు వచ్చాడు. ఆ శిలోహము మందిరములో ఏలి అనే దైవజను ఎదుట సంఘములో పరిచర్య చేస్తున్నాడు. అతనికి శ్రమలు రాలేదా? శ్రమల కొలిమి గుండా సమయలయ్య గారు వెళ్ళలేదా? వెళ్ళాడండి. ఏలి కుమారులు ఎంతగా హింస పెట్టారో అది చెప్పలేనంత. తల్లికి దూరమై, తండ్రికి దూరమై, తమ్ముళ్లకు దూరమై తాను పడిన యాతన ఇంత అంత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము జరిగితే ఆ యుద్ధంలో ఏలి కుమారులు ఓప్ని ఫినెహాసులు తీసుకెళ్ళిపోయి ఏం తీసుకెళ్లారు? దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఫిలిష్తీయుల చేతిలో పెట్టారు. ఎంత బాధ! సమయలయ్య గారు ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో. ఎందుకంటే అతని పడుక ఎక్కడ, ఆయన ప్రార్థన ఎక్కడ? దేవుని మందసం ఎదుట. దేవుని పిల్లారా, మందిరం తూడవాలి, ఊడవాలి, కడగాలి, బలిపీఠం ఎత్తాలి, విశ్వాసులకు పరిచర్య చేయాలి, చాలా ఉంటాయి. శ్రమల కొలిమి గుండా వెళ్తేనే అతని పైకి ప్రవచించు ఆత్మ వచ్చింది. దేవుడు అతనితో ఉన్నాడు. అతడు కొండపైకి వెళ్ళిపోయి ఉదయాన్నే బలి అర్పణ చేసేదాకా, చేసి కిందికి దిగేదాకా ఎవరు ముఖం గడిగేది లేదు, టిఫిన్ చేసేది లేదు. ఒక దీర్ఘదర్శిగా మారాడు. సంఘ పరిచర్యలో కూడా శ్రమలుంటాయి. అపోస్తులకు శ్రమలు రాలేదా? అపోస్తులు 7 మందిని ఎంచుకున్నారు. వాళ్ళు ఆత్మీయులే 7 మంది. స్తెఫను, ఫిలిప్పు, అరిస్తార్కు ఇంకా ఉన్నారు కదా, మంచి పరిచారకులు వాళ్ళు. వాళ్ళలో కొంతమంది నరకబడ్డారు, రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. తెలుసా? స్తెఫన్ను రాళ్లతో కొట్టి చంపారు. సంఘ పరిచర్యలో శ్రమ రాలేదా? చివరికి ప్రాణమే పోయింది. కాబట్టి సంఘ పరిచర్యలో ఇన్వాల్వ్ అయితే నాకు ఏ శ్రమ ఉండదు, నాకే ఇబ్బంది ఉండదు అనుకుంటే కష్టం. అది ఎక్కడైనా శ్రమల కొలిమి ఉంటుంది, నీ కొరకు ఖచ్చితంగా ఉంటుంది. అది ఆ శ్రమల కొలిమి గుండా నువ్వు వెళ్ళాలి, అది దేవుని చిత్తం. ఆ శ్రమల కొలిమి గుండా వెళ్తేనే నీకున్న మస్ట్ కాలిపోతుంది. ఒక బంగారాన్ని కూడా కొలిమిలో వేసి కాలుస్తే దానికి ఉన్న దుమ్ము, మట్టి, ముడి పదార్థం ఏమవుతుంది? కాలిపోతుంది.
కరిగిపోతుంది. అలాగే శ్రమల కొలిమి గుండా నువ్వు వెళ్తేనే నీలో ఉన్నటువంటి వ్యర్థమైన ఆ మనస్సు, వ్యర్థమైన చూపు, వ్యర్థమైన తలంపు, వ్యర్థమైనటువంటి జీవితం, వ్యర్థమైనటువంటి పాప శాప దోషాలు ఏమైతాయి? కాలిపోతాయి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూస్తే అనారోగ్య శ్రమల కొలిమి ఉంటుంది. ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటారా? ఉంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇంతమంది మీకు ఓ ప్రశ్న అడుగుతున్నా, మీకు ఎన్నడూ అనారోగ్యం రాలేదా? ఎప్పుడు ఆరోగ్యంగానే ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కరు. ఈమెకు కూడా ఇప్పటికీ ఇన్ని మందులు వాడచ్చు నాకు తెలిసి. పుట్టిందే దవాఖానలో. ఎక్కడ పుట్టిందే? చిన్న పిల్లలు కూడా హాస్పిటల్లో పుట్టుకతోనే వాళ్ళకి ఏం కావాలి? ట్రీట్మెంట్. నాకెన్నడూ అనారోగ్య సమస్య రావద్దు అనుకుంటే నీ భ్రమది, నీ భ్రమ. హల్లెలూయా. పౌలు అని దైవజనుడు చాలా గొప్పోడండి. ఈరోజు మాలాంటి దైవజనులకు, మీలాంటి విశ్వాసులకు కూడా మంచి మాదిరి చూపించింది ఎవరంటే పౌలు గారే. పౌలయ్యనే. కానీ ఆ పౌలయ్య గారికి సమస్య ఏంది? అనారోగ్యం ఏంటిది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటిది చెప్పండి. ఎవరు? ఒకసారి మీరు ఆలోచించండి. కంటిలో ఒక ముళ్ళు. ఆయనకు కాస్త మబ్బు పడుతుంటే చీకటి అయితే కళ్ళు కనబడవు సరిగా. పగలు ఉన్నప్పుడు కూడా సరిగా కనబడవు ఆయనకు, తెలుసా? ఇంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప దైవజనుడు, ఆయన నీడ పడితే చచ్చిన వాళ్ళు లేశారు, ఇంత గొప్ప మర్మాలు వివరిస్తున్నాడు, బ్రతికుండగానే మూడో ఆకాశానికి వెళ్ళొచ్చిండు, ఆయనని తీసి కొట్టి అక్కడ పడేసినా కానీ తిరిగి లేచిపోయిండు. ప్రాణం పోయిందో ఉందో తర్వాత సంగతి. ప్రాణం పోయిందనే పడేశారు, అయినా తిరిగి బతికాడు. ఇంత గొప్ప సేవకుడికి ఇదేంటి? కొంతమంది సిల్లిగా మాట్లాడతారు, కానీ దాని వెనుకాల దేవుని హస్తం ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు. మూర్ఖులకు అర్థం కాదు. వాళ్ళు అంటుంటే పౌలయ్య గారు కూడా ఏం చేసిండు? ఒక 3 సార్లు మోకాలేసి నాయన ఈ ముళ్ళు తీసే నాయన అని అడిగాడు. ఒకసారి ప్రార్థన చేసి, 2 సార్లు ప్రార్థన చేసి, 3వసారి ప్రార్థన చేసి దేవుడు అంటుండు, నా కృప నీకు చాలు. ఆమేన్. అది తీసేయి. నా కృప నీకు చాలు. అంతకు మించి మాట్లాడేది లేదు ఇక అక్కడ. నా కృప నీకు చాలు. సరే అయ్యా, సరే నాయన, నీ కృప నాకు చాలు. ఇక మళ్ళా ప్రార్థన చేయలే ఆ విషయం కొరకు. పౌలయ్య గారు ప్రార్థన చేసిండ, మళ్ళా చేయలే. ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చిందంటే దేవుణ్ణి నమ్మి వెలిగించబడ్డ తర్వాత, వెలిగింపబడి ఆత్మీయత కోణంలో వెళ్తున్న వ్యక్తికి ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే దాని వెనుకాల దేవుని కృప ఎంత ఉన్నతంగా ఉంటుందో దాని గురించి సిల్లిగా మాట్లాడొద్దు, ఎవరు తక్కువ చేసి మాట్లాడద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దేవుణ్ణి నమ్మింది, ఎందుకంటే ఈ బాధ, ఎందుకు ఈ సమస్య, ఇంత పాపిష్టురాలో. తప్పండి. నువ్వు దేవునితో చెలగాటం ఆడుతున్నట్టు లెక్క అట్లా మాట్లాడితే. ఆమేన్. హల్లెలూయా. చివరి కన్న తల్లి కన్న తండ్రి అయినా సరే దేవుడు ఊరుకోడు. అనారోగ్య కొలిమిలో నుండి, అనారోగ్య శ్రమల కొలిమి ఉంటుంది, ఆ శ్రమల కొలిమిలో నుండి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుంది? దేవుని స్తోత్ర, దేవుని దగ్గర ఘనత. కానీ ఊకే పదే ఆ అనారోగ్యాన్ని ముందేసుకొని ఏడ్చుకుంటూ, దిగులు పడుతూ, బాధపడుతూ, కన్నీళ్లు విడుస్తూ, నాకేనా ఈ బాధ, నాకేనా ఈ శ్రమ, నాకేనా ఈ దిగు, అసలు ఎందుకు నాకు ఈ దేవుడు ఇంత హింస పెడుతున్నాని సనుగులు గునుగులు వద్దండి.
సంతోషించండి. ఒక అనారోగ్య సమస్య మనకు వచ్చిందంటే దాని వెనకాల దేవుని కృప చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆమేన్. దేవునికి తెలియకుండా ఏది ఆత్మీయుల జోలికి రాదు, వెలిగింపబడిన వ్యక్తుల జోలికి రాదు. దేవునికి తెలిసే వస్తుంది. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడా? ఆ అనారోగ్యానికి అప్పగించి మనల్ని చంపాలని చూస్తాడా? దాని వెనుకాల దేవుని కృప చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకే పౌలయ్య గారు 3 సార్లు, నాయనా నాకు ఈ కండ్లకు ఈ సమస్య అయ్యా, ఈ బాధ అయ్యా, ఈ దుఃఖం అయ్యా, నేను ఎలా నడవాలి, ఎలా చేయాలి, ఏంది నాయనా అని అడిగితే, నా కృప నీకు చాలు పౌలు. హా, వెంటనే జవాబిస్తాడు దేవుడు. తెలుసా మనకు? నా కృప నీకు చాలు. కంటి చూపు ఇబ్బంది ఉన్నా కానీ ఆయనను దేవుడు వాడుకున్న లెవెల్ ఎంత గొప్పది! ఆయనను దేవుడు వాడుకున్న లెవెల్ ఎంత గొప్పది! ప్రపంచంలో ఆయన ముఖం మీద ఎవరైనా సేవ చేశారా? అపోస్తులు ఎవరైనా? ఇప్పటికీ ప్రజెంట్ నౌ 2000 సంవత్సరాలు గతిస్తుంది. పౌలయ్య గారి ముఖం మీద సేవ చేసే దైవజనుడు ఒక్కనైనా మీరు చూశారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనారోగ్యం ఇచ్చాడు అనుకుంటాం కానీ ఆయన వాడుకునే విధానం వేరే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి అప్పుల కొలిమి, అన్నీ బాగానే ఉంటాయి. ఇంట్లో భర్త బాగుంటాడు, పిల్లలు బాగుంటారు, ఏ అనారోగ్యం ఉండదు, మంచిగానే ఉంటారు. కానీ ఏమొస్తుంది? ఏముంటుంది? ఏముంటుందండి? అప్పుల కొలిమి. అప్పుల కొలిమి గుండా వెళ్ళాలి. దేవుడి. అందుకే బైబిల్లో ఒక దైవజనురాలి భార్య ఎలీషా ప్రవక్త ఉన్న కాలంలో ఒక ఆమె అప్పుల కొలిమిలో ఉంది. కానీ అద్భుతంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు! అప్పుల కొలిమిలో నుండి ఆమెని ఎంత అద్భుతంగా బయటికి తీశాడు! రాజులు ఆశ్చర్యపోయారు, రాణులు ఆశ్చర్యపోయారు, అధికారులు ఆశ్చర్యపోయారు, పిల్లలు ఆశ్చర్యపోయారు, సంఘస్థులు ఆశ్చర్యపోయాడు. దేవుడు ఆమెతో ఉన్నాడు. కాపిచ్చుకడు నూనె డ్రమ్ములు నిండిపోయాయండి. సామాగ్రి మొత్తం నిండిపోయింది. అది ఇలా వంపుతుంటే, మీరు వంపండి, పోయి మీ ఇంట్లో నూనె ఉంటుంది తీసి వంపండి, తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడా. అప్పు అయింది మీకు. ఇప్పుడు ఆ అప్పులు వాళ్ళు చేయొత్తండి అంటే ఎంతమంది ఎత్తారు? అందరు ఎత్తారు. దేవుని స్తోత్ర. దానికి మనకు చాలా బంధం. అది ఎప్పుడు మనల్ని విడిచిపోదు, మనం కూడా వాడిని విడిచిపోము. విడిచిపోము. ఎందుకంటే అప్పుకు మనకు చాలా బంధం అట్లా ఉన్నది మరి అప్పటి నుండే. దేవుని స్తోత్ర. ఉన్నది కనుక ఇంట్లోకి వెళ్ళి ఆ క్యాన్ పట్టుకొని, నూనె క్యాన్ పట్టుకొని, నాయన దీన్ని ఉప్పొంగ చేయి, దీన్ని అభివృద్ధి చేయని ఒకసారి తీసుకొచ్చి గోళంలో వంపు, ఆ ఉన్న కాస్త నూనె నీకు పనికి రాకుండా పోతుంది. ఆ విశ్వాసమే వేరు, ఆ తెగింపు వేరు, వారు చేసిన భక్తి వేరు. తెలుసా? ఇప్పుడేమో ఓన్లీ మనం ప్రార్థన చేస్తాం. ఆ రోజుల్లో ఎట్లా చేయాలి తెలుసా? బలిపీఠం కట్టి, బలిపీఠం మీద బలి పెట్టి, దాన్ని అర్పించి ప్రార్థన చేయాలి. 3 అంతల ఎత్తు అది. ఇక్కడ ఇప్పుడు మనకు ఒకే మార్గం, ప్రార్థన. ఈ ఒక్క దాంట్లో కూడా కరెక్ట్ ఉంటలే మనం. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజుల్లో ఉన్నటువంటి దైవజనులు వాళ్ళ ఇంటి వారు ఏం చేసేవాళ్ళు? బలిపీఠం కట్టాలి, దాని మీద కట్టెలు పెట్టాలి, మళ్ళీ బలి అర్పించాలి, ఆ బలి గొర్రెన లేకపోతే మేకన పెట్టాలి, దాన్ని కాల్చాలి, మోకాలు వేసి అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయాలి. ప్రయాసన కాదు అప్పుడు. ఇప్పుడు ఆ బలిపీఠం కట్టేది లేదు, బలి అర్పించేది లేదు, గొర్రె పిల్ల మేక పిల్లని చూసుకునేది లేదు, డైరెక్ట్ వచ్చి మోకాలు చేతులు ఎత్తేదే. మార్గము తెరవబడ్డది. దేవుడు సులభమైన త్రోవనిచ్చాడు. కానీ దీన్ని కూడా మనం సరిగా ఆచరించకపోతే, హల్లెలూయా, అప్పుల శ్రమల కొలిమి ఉంటాయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ పిల్లలు కూడా అప్పులు చేస్తారు. స్కూల్ వాళ్ళ పిల్లలు రూపాయి అడుగుంటారు, రేపు మా అమ్మ దగ్గర అడుకొచ్చి ఇస్తామని. దానికాడ పిల్లల గొడవలు ఎన్నో కుటుంబాల
తల్లిదండ్రుల దాకా వచ్చినాయి, రాలేదా? దేవునికి మహిమ, హల్లెలూయా. సమాజంలో శ్రమల కొలిమి. ఒక వ్యక్తి సమాజంలో శ్రమల కొలిమి అంటే, ఒకరు ఉద్యోగం చేస్తున్నారు ఒక ఆఫీస్లో, శ్రమలు ఉంటాయా ఉండవండి? నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ చక్కగా నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్తున్నా కానీ యువతల ద్వారా సమస్యలు వస్తాయా రావా? వస్తారా? ఉద్యోగం చేసేటోళ్ళు మీరు వస్తారా? దానియేలు రాజుగారి కోటలో తన ఉద్యోగం తాను చేసుకుంటూ పోతుండు, రాజుగారు అప్పగించిన ఉద్యోగం. కానీ ఇరుగు పొరుగు వారి ద్వారా ఆయనకు శ్రమ కలిగి, ఆ శ్రమ ఎక్కడ దాకా వచ్చింది? సింహాల బోనులో వేసేదాకా వచ్చింది. ఆయన మీద కక్ష కట్టి, ఆయన మీద నేరారోపణ మోపి, ఆయనని తీసుకొచ్చి సింహాల బోనులో వేశారండి. కానీ దానియేలుకు తెలుసు, దేవుని దగ్గరికి వెళ్ళి దానియేలు ఒక ప్రార్థన చేస్తా, నాకు చాలా ఇష్టం. ఏమని ప్రార్థిస్తాడు తెలుసా? అయ్యా, వీళ్ళు చంపేస్తారని నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తే వీళ్ళు నన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసి చంపేస్తారని తెలుసు, అయినా నా ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అయ్యా, నా ప్రాణం కన్నా నీ సన్నిధి ఎక్కువ, నీ సన్నిధి ఎక్కువ. దేవునికి మహిమ. ఇది తెగింపంటే సంఘం కట్టబడాలి. ఒక దగ్గర మోషే దగ్గరకు వచ్చి దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? దీనంగా, ఇది ఏడుంటుందంటే నిర్గమకాండం 32 అధ్యాయంలో ఉంటుంది. నిన్ను ఏం తృణీకరించలేదు వాళ్ళు, నన్నే తృణీకరించారంటాడు దేవుడు. ఎంత బాధతో అంటాడు అంటే దేవుడు అక్కడ చాలా బాధతో అంటాడు అలా, మోషే నిన్ను వాళ్ళు ఏం తృణీకరించలేదు, కానీ నన్నే తృణీకరించారు, కనుక కొండ దిగి వెళ్ళిపోను. అది మాట చదవండి, ఎన్నో వచ్చినాం అది చదవండి. 9 నిర్గమకాండం 32:9. మరియు యెహోవా జర అర్థమయ్యేటట్టు చదువు తల్లి, గట్టి చదువు. ఏం చదువుతారు ఏమో, ఎందుకు బైబిల్ చదువుతారు ఏమో, వీళ్ళకి ఈ ఆలోచనలు ఈ బైబిల్ మీద ఉండవు, వాక్యాల మీద ఉండవు. నేను ఒక అధ్యాయం చెప్పినాక కూడా మీరు చదవలేకపోతారు అంటే దేవునికి మహిమ. కొండ దిగడానికి తడువు చేస్తున్నాడు ఆయన. చదవండి. మోషే గట్లెందుకు కదండి, కొండ దిగడానికి తడువు చేస్తుంటే ఆయన దిగిపోనాయన అంటాడు దేవుడు. ఏమంటాడు? ఫస్ట్ 1వ వచనంలోనే ఉందిగా, మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుడు ఒక దేవత కొరకు ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన మోషే ఏమైనో తెలియదని అతనితో చెప్పాను. ఇలాగా కిందికి చూసుకుంటూ వస్తుంటే, పోత విగ్రహం చేసుకోనండి. కొండ కింద ఏం జరుగుతున్నది? దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక దగ్గర ఉంటుందండి ఈ మాట, నేను చదివాను. నిన్ను కాదు నన్నే వాళ్ళు తక్కువ చేశారు, నువ్వు వెళ్ళిపో, కిందికి దిగి వెళ్ళు అంటాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎక్కడనో ఉన్నది మొత్తాన్ని.
నిన్ను కాదు వారు నన్నే తక్కువ చేశారు. చదవండి. మరునాడు మోషే ఆ, 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 సర్లే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలరా, సరే నేను చూపిస్తాను. అది ఇక్కడ దొరకట్లేదు. ఇది నేను చూపిస్తాను. ఆ వాక్యం నేను చదివాను, లేదా సంఖ్యాకాండం 32లో నాన్న ఎన్నో దగ్గర మొత్తానికి ఉన్నది ఆ మాట. నేను అది ఆ మాట చదివాను, నాకు చాలా బాధ అనిపించింది. నిన్ను నిన్ను కాదు మోసే తోసేసింది, వాళ్ళు నన్ను తోసేశారు, నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి అంటాడు. చాలా బాధ అనిపించింది నాకు ఆ మాట, చాలా బాధ అనిపించింది దేవుడు మోసేతో అంటుంటే. సో దేవుని స్తోత్రం. సమయం ఎక్కువ మించిపోతుంది కనుక సమాజంలో శ్రమల కొలిమి, దానియేలుకు సమాజంలో శ్రమల కొలిమి దేవుడే నిర్ణయించాడు. సింహాల బోన్లో వేయబడ్డాడు. ఆ సింహాల బోన్లోకి దేవదూత దిగొచ్చింది, అతని కాపాడింది. సింహాల నోళ్ళు మూయబడ్డాయి. మీరు యూట్యూబ్లో ఈ దేవుని అంటే వాక్యం వినండి, తప్పులేదు. కానీ ఈ సేవకుడు ఆ సేవకుడు, ఆ సేవకుడు ఈ సేవకుడు, ఈ రకరకాలైనటువంటి వాక్యాలు వింటే అసలు మీరు ఒక పునాది పైన నిలబడరు, తప్పిపోతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పిపోతారు. దేవుని పిల్లలరా, మీరు నీకు చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో మీరు చూస్తే ఒకవేళ సెల్ ఫోన్ చూడాలని అంత కావుష్ ఉంటే, అంత ఇష్టం ఉంటే, బైబుల్ గురించి చక్కగా పిక్చర్ తీశారు. దానియేలు గ్రంథం గురించి ఒక మొత్తం ఒక పాఠం, యోసేపు గురించి, ఆ ఎస్తేరు గురించి, అలాగే ఆదాము అవ్వలదుల గురించి, ఇలాగా ఉన్నది. నేను అది చూస్తున్నప్పుడు దానియేలు పిక్చర్ చూస్తుంటే, దానియేలును సింహాల బోన్లో పడవేయగానే ఒక సింహం జూలు విదిలించి ఆయన మీదికి ఇలాగ వస్తుంటే, అప్పుడు ఆ సింహానికి ముందు ఎవరు దర్శనమిస్తారు? దేవదూత. తెల్లని వస్త్రాలు, తగ మెరిచే వస్త్రాలు వేసుకొని నిలబడి ఆ సింహం దగ్గరికి వెళ్తుంటే, ఆ సింహం వెనుకకి అడిగేస్తుంటుంది. సింహము ఎప్పుడు వెనుకకు అడిగేయంగా నేను చూడలే. ఆ నేషనల్ జియోగ్రఫీలో సింహం ఎప్పుడు వెనుకకు అడిగేయంగా నేను చూడలే, కానీ దానియేలు గ్రంథంలో చూశాను. ఆమేన్. ఆ దేవుని దూత ఆ సింహాల బోన్లో నిలబడి ఒక అడుగు ముందుకేస్తే సింహము వెనుకకు వెళ్తుంటుంది. అప్పుడు వెళ్ళి ఈ కింద దౌడ కింద ఇలాగ పట్టుకుంటే అలాగే నిద్రపోతుంది. దాని పండ్లు కూడా పని చేయవండి. ఇక హల్లెలూయా. ఇలాంటివి చూడండి, కొద్ది ఇంప్రెషన్, బలం వస్తుంది. అరే నేను కూడా ప్రార్థన చేయాలరా, ఒక కసి వస్తుంది. కానీ అవి చూడకుండా ఈ సేవకుడు చెప్పేది కొన్ని మాటలు, ఆ సేవకుడు చెప్పేది కొన్ని మాటలు, ఈ సంఘం ఎలా ఉంది, ఆ సంఘం ఎలా ఉంది, ఆ సేవకుని సాక్ష్యం ఏమైంది. సేవకుల సాక్ష్యాలు వింటే ఎంత డేంజర్గా అవుతుందో తెలుసు. ఈ మధ్యలో కొంతమంది సేవకుల సాక్ష్యాలు బాగుంటాయి, కొంతమంది సేవకుల సాక్ష్యాలు ఈరోజు సంఘాన్ని పాడు చేస్తున్నాయి. ఏంటో తెలుసా? యూట్యూబ్లలో వింటున్నారు. ఒక పాపకు సంబంధం చూసాం మన 10-15 రోజుల క్రితం. చూస్తే ఆ పాప నేను పెళ్లి చేసుకోను అన్నది. నాకు ఆ అబ్బాయి నచ్చలే, నాకు వివాహం వద్దు అని అన్నది. ఆ పిల్లోడు డిగ్రీ చదివాడు. నీ ముఖానికి నువ్వు ఎంత చదివినావు? 10వ తరగతి కూడా పాస్ కాలే, డిగ్రీ చదివాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, నెలకు 35,000 సంపాదిస్తాడు అని అన్నాం. నాకు వద్దన్నాను. ఇంకొక అబ్బాయికి సంబంధం చూశాను. ఆ అబ్బాయి కూడా నాకు వద్దన్నా, ఈ అమ్మాయి నచ్చలే అన్నాడు. ఇంకొక పాపకు సంబంధం చూసా ఈ నెల రోజులల్లే. వాళ్ళ అమ్మ నాన్నలు బతిలాడగా, సంబంధాలు చూసేది మన పని కాదు,
కానీ విశ్వాసులు ఉంటారుగా, వీళ్ళు పిశాచుల్లా తయారై నా ఇంటి పడడం. అన్న ఈడ సంబంధం చూసినాను రండి అన్న అంటే వెళ్ళిపోయాడు. కూర్చుంటే నచ్చలే, వీళ్ళకి ఎందుకు నచ్చలేరు ఈ పిల్లలనని నేను అడిగాను. ఆ లాస్ట్లో చూసి ఆ అమ్మాయికి అడిగితే అన్నా నీ మైండ్ ఇంకా మెచ్యూర్ కాలే అన్నా అన్నా. నువ్వు ఇంకా ఎదగలేదన్నా. ఎదగలేదా? నేను ఎదగలేదా? దేవుని స్తోత్రం. ఏంట్రా నువ్వు మాట్లాడేది చెప్పురా అంటే, అన్నా సెల్ ఫోన్లో సేవకుల సాక్ష్యాలు నువ్వు వింటున్నావా? సేవకుల సాక్ష్యాలు వింటున్నావా అంటే, వింటానురా, అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు వింటాను అంటే, అందులో నీకు ఎవరు తగలేదానా అంటే, ఆ సాక్ష్యాలు నువ్వు గ్రహించినావా అంటే, నేనేం గ్రహించలేదు అంటే, నువ్వు చేసేది చిన్న సేవ అన్నా, కొద్ది సేవ, కానీ ఆ సేవకులు ఆ సేవకురాలు చేసే సేవ పెద్దది. మరి మంచిదే గారా సేవ చేస్తా అంటే, ఆ పెద్దదే కానీ దాని వెనకాల రహస్యం ఉందన్నా. ఏంటి ఆ రహస్యం అంటే, వాళ్ళు ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు. ఎన్నో సాక్ష్యం వినని నాకు సెల్ ఫోన్ తీసి ఒక ఆయన సాక్ష్యం వినబెడితే, ఒక సేవకుడు చెప్తుండండి, ఏమని సాక్ష్యం చెప్తుండ తెలుసా? నేను అడుక్క తినేటోడిని, ఈ పాస్టర్ అమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్, ఈవిడ నాపై జాలిపడి నన్ను పెళ్లి చేసుకుంది అంటే ప్రేమ వివాహం. చూడన్నా, వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నలే, వీళ్ళ సేవ ఎంత గొప్పగా ఉందన్నా, వీళ్ళతో దేవుడు లేడా అన్నా. నా గుండె పగిలిపోయిందండి. సాతానుడు ఎంత డేంజర్గా సంఘంలో జొరబడ్డాడో. ఇంకొక ఆయన సాక్ష్యం చెప్తుండు, నేను ఆటో డ్రైవర్ని, ఈమె రైల్వే జాబర్, ఈమె రైల్వేలో కొలువు ఈమెకు, నేను ఆటో డ్రైవర్ని, కానీ ఈమె నాపై జాలి పడి దయ చూపి నన్ను వివాహం చేసుకుంది. కొద్ది రోజులు శ్రమలు వచ్చినాయి మాకు, కానీ ఈ తర్వాత దేవుడు మమ్మల్ని దీవించాడు. వీళ్ళు లక్షల మందికి దీవెనకరంగా ఉన్నారన్నా. నీదెంతన్నా సేవ? నువ్వు చేసే సేవ చిన్నదన్నా. 100 మందికి వాక్యం చెప్పేటోరు నువ్వు, వీళ్ళు లక్షల మందికి చెప్తారన్నా. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే నష్టపోయేది ఏముందన్నా? ఆ పాప నాతో అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ఈమె మున్సిపాలిటీ కమిషనర్, నేను మామూలు వ్యక్తిని, చాలా బీదోన్ని, ఆ పూట కూలి చేసుకొని బతికేటోని, కానీ ఈమె నాపై జాలిపడి దయ చూపి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు గొప్పగా దీవించబడ్డా మేము. ఇంకొక ఆమె సాక్ష్యం చెప్తుంది, ఈయన ఆంధ్ర బ్యాంక్ చైర్మన్, నేను చాలా బీదరాల్ని, కానీ ఈయన నాపై జాలిపడి దయ చూపి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాగా 6-7 సాక్ష్యాలు తీసుకోయించింది. నా మైండ్ పోయింది. అబ్బా, సాతానుగాడు సేవకుల ద్వారా సంఘంలో ఎలా జొరబడ్డాడు. సాతానుడు సేవకుల సాక్ష్యాలను బట్టి, గొప్ప సేవకులు అండి, పెద్దోళ్ళు బైబిల్ పట్టుకొని పల్లెటూరులో తిరిగి సువార్త చేయడం చేత కదా వాళ్ళకు, కానీ కెమెరా ముందు నిలబడి చెబితే పనికి మాలిన వాళ్ళు విశ్వాసులు, వాళ్ళకేం తెలుస్తుంది? పరిగెత్తడమే, ఆడ జరిగేదంతలో జరగంతలో చివరికి నిలబడేది దేవుని స్వచ్ఛమైన వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే సంఘం కడుతుంది, వాక్యమే మనుషుల మనసులు మారుస్తుంది, వాక్యమే మనిషికి మారు మనసు తెస్తుంది, వాక్యమే పరలోక రాజ్యానికి వారిని పురిగొల్పుతుంది, సిద్ధపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుందో, ఏం బాధనో ఆమె నాకు అర్థమైతే లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, ప్రేమించి వివాహం చేసుకున్న దైవజనురాలు ఎవరైనా ఉండని, ఆ సంఘాలకు మీ పిల్లలను పంపించకండి, పాడైపోతారు. ఎందుకంటే వారి సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వారి సాక్ష్యం విన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? వినేవాళ్ళు, అమ్మ మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్పేముందిగా అంటే, చిన్నప్పటి నుండి అంటే తల్లి 9 నెలలు మోసి పెంచి పెద్ద చేసి, తండ్రి పాల డబ్బా కాంచెలు ఇచ్చి పెంచి పెద్ద చేస్తే, ఆమె ఇంకొకరిని ఎవరినో మొక్కం తెలియని పెళ్లి చేసుకుంటే, ఇలా సాక్ష్యం విని యవన పిల్లల పైన దాడి చేస్తుంది ఈ సాక్ష్యము.
యవన పిల్లలపైన ఈ సాక్ష్యం దాడి చేసింది, పొరపాటున ఈ సంఘం ఆ సంఘం, పరుగులు తీయకండి, దండం పెట్టి చెబుతున్నా. పాడైపోతుంది యవన సమస్య. యవన స్త్రీలు పురుషులు వారి సమస్త పాడైపోతుంది ఈ సాక్ష్యాలు విని. దీనికి స్వయంగా ఇంకొక మెసేజ్ నేను ప్రిపేర్ చేసి లైవ్లో ఇవ్వాలని చూస్తున్నా. సంఘంలో సాతాను జొరబడి సేవకులు, పెద్ద సేవకుల సాక్ష్యాల్లో జొరబడి పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు వినండి. యవన పిల్ల ఆ సంఘం ఈ సంఘం అని పరుగులు తీయకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిది ఏంటంటే 7వది, దేవుడే శ్రమల కొలిమిలో నడిపిస్తాడు. ఇక దేవుడే ఎన్ని రకాలుగా ఇన్వాల్వ్ చేసినా మనం నడవకపోయినాం అనుకో, తప్పించుకున్నాం అనుకో, ఆ పక్క బాట వెళ్తున్నాం అనుకో, ఇక దేవుడే ఇన్వాల్వ్ అయ్యి నిన్ను శ్రమల్లోకి లాగుతుంటాడు. ఇక లాగుతుంటాడు. ఎవరిని లాగాడు అట్లా? అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి నీ కొడుకుని బలి అర్పణ చేయి. అబ్బా, దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే అబ్రహాం పక్కబాట పట్టినోడు ఏం కాదు, కానీ ఇంకా వజ్రంలో తయారు చేయాలి అని. ఆమేన్, హల్లెలూయా. ప్రతి శ్రమలో గెలిచాడు అబ్రహాం, ఈ శ్రమలో కూడా గెలవాలి. ఆమేన్. చివరి శ్రమ ఏంటి? ఆ చివరి శ్రమ సొంత కొడుకుని బలిపీఠం మీద పెట్టి నరికి బలి అర్పించాలి, కాల్చేయాలి. అది పెద్దదా శ్రమ కాదా? చెప్తలేరు. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నన్ను మా అమ్మ మా నాన్న దగ్గరికి దేవుడు వచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి నరికి ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టి కాల్చేయంటే అయ్యే పనేనా? అయ్యే పనేనా అక్క? ఎవరైనా చేయగలుగుతారు ఇక్కడ? ఫైనల్ చివరి శ్రమ, దీంట్లో నెగ్గుతాడా నిలబడతాడా చూద్దాం. కానీ ఓడిపోయాడా గెలిచాడా? అగా ఓడిపోయాడా గెలిచాడా? అది గెలవాలి. ఈ శ్రమల పోరాటంలో గెలవాలి. ఆమేన్. అలాగే ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడే ఇన్వాల్వ్ అయ్యి ఈ చుట్టూ మార్గం గుండా వెళ్ళండి, ఎర్ర సముద్రం మార్గం గుండా అన్నాడు. అట్లా పోతే షార్ట్ కట్గా అయ్యా అంటే కాదు కదా, ఇట్లా వెళ్ళండి అని దేవుడే ఇన్వాల్వ్ అయ్యాడు. ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలో, చివరికి వాగ్దాన దేశం చేరేసరికి అందరూ అవుట్ అయ్యారు చాలామంది. సో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు కొన్ని శ్రమలో డైరెక్ట్గా. కాబట్టి దేవుని పిల్లరా, శ్రమకు తాళిమి అయ్యి ముందుకు వెళ్ళాలి తప్ప శ్రమను చూసి ఓడిపోయి బలహీనమయ్యి అవిశ్వాసంలో కురుకపోయి వాళ్ళ మాటలకు మనం లొంగిపోయి లోకంలో కలిసిపోవద్దు, అవిశ్వాసాన్ని తెచ్చుకోవద్దు. మన గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా మనల్ని నిలబెడతాడు. ఆ శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నావు, మధ్య వరకు వచ్చావో చివరి వరకు వచ్చావో, కానీ ఇంక కొద్ది దినాల్లో బయటపడతావు. ఆ తర్వాత దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. ఈ పోరాటంలో ముందుకెళ్ళండి, వెళ్ళండి. 7 సమస్యలు చెప్పాను, 7 శ్రమలు. దేవునికి మహిమ. మోకాలు వేయండి, చేతులు ఎత్తండి. సమయం 2 అవుతున్నది. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, హల్లెలూయా.